పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో వరుస నిర్ణయాలతో పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది భారత్. కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ రేపు మరోసారి భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సిసిఎస్ భేటీ కావడం ఇది రెండవసారి. గత సమావేశంలో సింధు జలాల ఒప్పందం నిలుపుదల, దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయుల వీసాల రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంది. పాక్ నడ్డి విరిచేలా ఈసారి మరిన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. అలాగే జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులు, సరిహద్దుల్లో సైనిక సన్నద్ధత, పాక్పై ప్రతీకార చర్యలపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ చర్చించనుంది. రైట్, ఈ అంశాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. సో మరిన్ని కఠిన నిర్ణయాలు ఉండబోతున్నాయి పాక్ వ్యతిరేకంగా అనేది తెలుస్తోంది. సో సింధు జలాల నిలుపుదలతో పాటు వీసాల రద్దు అంశం హైలైట్ అయితే ప్రస్తుతం తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది? డిప్లొమాటిక్ దీనికే వీళ్ళు కన్ఫైన్ అవ్వబోతున్నారా, లేదంటే మిలిటరీ చర్య ఉంటుందా? పాక్ సరిహద్దుల్లో మాత్రం ఒకంత భయ ఆందోళనలు కనిపిస్తున్నట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. ఏంటి అప్డేట్స్? పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో రేపు కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కాబోతుంది. ఉదయం 11 గంటలకు జరిగేటువంటి సమావేశంలో మళ్ళీ కీలక నిర్ణయాలు తీసుకుంటారనేటువంటి అంచనాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పహల్గామ్ సంబంధించినటువంటి ఆపరేషన్ సంబంధించినటువంటి ప్రిపేర్డ్నెస్ ను తెలుసుకునేందుకు ఇప్పటికే త్రివిధ దళాది నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సిడిఎస్ తో సమావేశమై దానికి సంబంధించినటువంటి ప్రిపేర్డ్నెస్, ఆపరేషనల్ సంబంధించినటువంటి అన్ని విషయాలన్నిటి కూడా ఆయన తీసుకున్నారు. సో వీటన్నిటిని కూడా రేపు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో చర్చించబోతున్నారు. సో సరైనటువంటి సమయంలోనే సైనిక చర్య ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఖచ్చితంగా ఉగ్రవాద స్థావరాలపైన దాడులు జరుగుతాయని ఇండికేషన్ ఇచ్చింది. అయితే ఎప్పుడు జరుగుతాయనే విషయం చాలా పూర్తిగా రహస్యంగా ఉంటుంది. ఆపరేషన్ జరిగిన తర్వాత కానీ బయటి ప్రపంచానికి తెలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి సైనిక చర్య విషయంలో ఆ రహస్యం కొనసాగుతుంది. ఇక ఇవి కాకుండా కొత్తగా ఏ చర్యలు తీసుకుంటారన్న దాని విషయంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రధానంగా పాకిస్తాన్ కు సరఫరా చేస్తున్నటువంటి మెడిసిన్స్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్టర్స్ ని అడిగింది. సో ఆ నేపథ్యంలో పాకిస్తాన్ కు ఔషధాల ఎగుమతులను నిలిపివేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఆ విధంగా పాకిస్తాన్ ను ఉక్కిరిబిక్కిరి చేసి దారికి తీసుకురావాలనేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సింధు నదీ జలాల ఒప్పందం ఇప్పటికే పాకిస్తాన్ లో పూర్తిగా షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే నాయకులందరూ కూడా పిచ్చి ప్రేలాపనలు పాకిస్తాన్ లో మాట్లాడుతున్నటువంటి సందర్భం. డెఫినెట్ గా సింధు నదీ జలాల ఒప్పందం పాకిస్తాన్ పైన భారత్ విసిరినటువంటి ఒక జల ఖడ్గంగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ మొత్తం నదీ జలాలన్నిటిని కూడా డైవర్ట్ చేయడం, లేదంటే ఉన్నటువంటి ప్రాజెక్టులో డీసిల్టింగ్ చేయడం ద్వారా హైయెస్ట్ వాటర్ ను రిజర్వ్ చేసే విధంగా చర్యలు తీసుకోబోతుంది. ఇందులో షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ చర్యలన్నీ కూడా తీసుకునే దిశగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ ఆదేశాలు ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు ఇచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. వీటితో పాటు ఇంకా ప్రపంచ దేశాల నుంచి ఇప్పటికే భారత్ కు మద్దతు లభిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పాకిస్తాన్ పాత్రను ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఇప్పటికే అనేక ఆధారాలు దొరికాయి. పాకిస్తాన్ కు సంబంధించినటువంటి సైన్యంలో శిక్షణ పొందినటువంటి మూసా అనేటువంటి పారా కమాండరే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఆధారాలన్నీ సేకరించి ప్రపంచ దేశాలకు కూడా షేర్ చేసేటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ పదే అడుగుతుంది తమ పాత్ర ఇందులో లేదో, ఒకవేళ ఉంటే చూపించండి అని. సో ఆ నేపథ్యంలో ఎవిడెన్స్ అంతా కూడా ఇప్పటికే ఎన్ఐఏ కలెక్ట్ చేసింది. క్లియర్ గా పాకిస్తాన్ రోల్ ఉంది. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇందులో పాల్గొన్నాడని ఎన్ఐఏ ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నిటిపైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ చర్చించబోతోంది. హరి. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.